14వ తేదీన జనసేన అభిమానులకు పండుగ రోజని 12వ జనసేన ఆవిర్భావ దినోత్సవం కోసం విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయని సభా మీడియా కమిటీ సభ్యుడు సత్య అన్నారు. ఇప్పటికే కాకినాడలో మంత్రి మనోహర్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారని అన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే అభిమానులు ఇబ్బంది పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. వైద్య సహాయం కోసం 4 చోట్ల మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి భోజనం, మజ్జిగ, వాటర్ అందరికీ అందేలా చర్యలు తీసుకుంటామన్న సత్యతో మా కరెస్పాండెంట్ ఉదయ్ ఫేస్ టు ఫేస్. ఈ నెల 14వ తేదీన జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని కోసం విస్తృతమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సభ నవ్వుతో నా భవిష్యత్ అన్న చందంగా ఏ రాజకీయ పార్టీ చెయ్యని విధంగా ఈ సభ చేయాలని, దేశం మొత్తం ఈ సభ కోసం మాట్లాడుకోవాలని ఈ నేతలు అయితే విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఏర్పాట్లు అయితే ప్రారంభమయ్యాయి. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం నాదెండ్ల మనోహర్ అయితే కమాండ్ కంట్రోల్ రూమ్ని అయితే ప్రారంభించడం జరిగింది. అసలు ఈ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి, ఎంతమంది కార్యకర్తలు ఈ సభకు హాజరుగా అవుతున్నారు అనేది మనలో మాట్లాడడానికి ఈ కమిటీలో ఒక మీడియా కోఆర్డినేషన్ కమిటీ మెంబర్ అయినటువంటి తలటం సత్యం అంతా ఉన్నారు. ఆయనతో మాట్లాడడం. సార్, ఈ సభ కోసం ఎంతమంది కార్యకర్తలు, అభిమానులు రాబోతున్నారు, అసలు ఏమేమి ఏర్పాట్లు చేస్తారు? ఇప్పటికే 14 కమిటీలు నియమించారని చెప్తున్నారు. ఈ కమిటీలు ఎలా పనిచేస్తున్నాయి? సుమారు ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగుపెట్టాక, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరిగే మొదటి 12వ ఆవిర్భావ సభ ఏదైతే ఉందో అది తొలి ఆవిర్భావ సభగా భావించి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యావత్ జన సైనికులు కావచ్చు, అదేవిధంగా వీర మహిళలు కావచ్చు, భారీ ఎత్తున అంటే సుమారు 10 లక్షల మంది ఈ సభలో పాల్గొంటారని చెప్పి 10 లక్షల మందికి ఏర్పాట్లు ఇప్పటికే చేయడం జరిగింది. ఇవన్నీ ఏర్పాట్లు కూడా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పర్యవేక్షణలో జరుగుతున్నాయి. ఈరోజు కాకినాడ సిటీలో ఈ కళాక్షేత్రంలో కుళాయి చెరువు పార్క్ దగ్గర ఉన్న కళాక్షేత్రం బీహబ్లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెనింగ్ జరిగి ఇక్కడ ఆయన పర్యవేక్షణలో కూడా ఈ 14వ తారీఖు సభ ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడి నుంచే జరుగుతాయి. భారీ ఎత్తున జన సమూహం ఈ సభకిలో ఉత్సాహంగా పాల్గొనడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదేవిధంగా క్రిస్మస్, రంజాన్, దసరా, సంక్రాంతి పండుగలు అన్నీ కూడా కలిసి ఒకేసారి వస్తే ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా ఈ సభ ఉంటుందని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఇప్పుడు మొత్తం జనసేన ఆవిర్భావం జరిగిన తర్వాత మొట్టమొదటి పండగ, మెగా పండగగా ఈ వేడుక అయితే జరగబోతుంది. ఇప్పటివరకు ఒక ఎత్తు, ఇప్పటి నుంచి ఒక ఎత్తు అని చెప్తున్నారు. ఇదివరకు జనసేన ఆవిర్భావం నుంచి కష్టకాలంలో జెండా మోసిన నాయకులు, నేతలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈ మంత్రిగా డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇంత భారీ ఎత్తుగా ఈ భారీగా జనసందోహం మధ్య సుమారు 10 లక్షల మంది ప్రజలు, అభిమానులు, కార్యకర్తల మధ్య ఈ పండుగనైతే ఆనందోత్సవాల మధ్య జరపడానికి విస్తృతమైన ఏర్పాట్లు జరిగాయని చెప్తున్నారు. మొత్తం ఈ 10 లక్షల మందికి సరిపడా ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తామని చెప్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా ఈ పండుగనైతే ఎంతో ఆనందోత్సవాల మధ్య జరపడానికి అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. మెగా 9 న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్, కాకినాడ నుంచి.